ఇక్కడున్నా. నువ్వెవరు? అజయ్, నువ్వెవరు? రవి. మనం ఎక్కడున్నామో తెలుసా? ఏమో తెలీదు. ఏమైంది? నువ్వెవరు? కృష్ణ, నాకేమన్నా యాక్సిడెంట్ అయిందా? తెలీదు. మేము ఇప్పుడే స్కూల్లోకి వచ్చాం. ఇక్కడ అంటే నాకు చివరిగా గుర్తున్న విషయం, నేను దేని మీద పనిచేస్తున్నా, కానీ అదేంటో నాకు గుర్తు రావట్లేదు. సేమ్, నాకు కూడా అలానే ఉంది. మైండ్లో ఏదో క్యాప్ లాగా. ఇక్కడ వెతుకుతే అని అర్థమవుతుందేమో, చూద్దాం. అది నా ఫేసే. క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ ల్యాబ్. ఎక్కడన్నా విన్నట్టుందా? ఏమో. న్యూరల్ మ్యాపింగ్. మేబీ నేను మెమరీ సిస్టమ్స్ మీద పనిచేస్తానేమో. మన ఐడి కార్డ్స్ అన్నీ ఒకటే ఫెసిలిటీ నుండి ఉన్నాయంటే ముగ్గురం కలిసి పనిచేసి ఉండొచ్చేమో. కానీ మనెవరికి మనం గుర్తులేము. ఆడియో లాగ్స్. మేబీ మనం ఏమైనా రికార్డ్ చేసి ఉంటాం. ఎక్స్పెరిమెంట్ లాగ్ సెషన్ 14. వీఆర్ క్లోజ్. ఎక్స్ట్రాక్షన్ ఇంటర్ఫేస్ స్టేబుల్గా ఉంది. మెమరీ ప్యాకెట్స్ డిగ్రేడేషన్ లేకుండా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. న్యూరల్ మ్యాపింగ్ కన్ఫర్మ్స్ క్లీన్ ఎక్స్ట్రాక్షన్. సోర్స్ టిష్యూకి ఎటువంటి డ్యామేజ్ లేదు. డాక్యుమెంటింగ్ సక్సెస్ఫుల్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఎపిసోడిక్ మెమరీ క్లస్టర్. అప్రాక్సిమేట్గా ఎన్కోడెడ్ డేటా 2.3 కిలోబైట్స్ ఉండొచ్చు. టెలిపోర్టేషన్ గేట్ స్టేబుల్గానే ఉంది. అవి మన గొంతులే. మెమరీ ఎక్స్ట్రాక్షన్ ఏంటి? టెలిపోర్టేషన్ ఏంటి? అసలు దేని మీద పనిచేసాం మనము? ఇన్ఫర్మేషన్ టెలిపోర్టేషన్. మంచి మెమరీ అంటేనే ఇన్ఫర్మేషన్. అంటే మనం మెమరీస్ని ఎక్స్ట్రాక్ట్ చేసామా? బ్రెయిన్ లోపల నుండా? దట్స్ నాట్ పాసిబుల్. కానీ క్యాసెట్లో ఉన్నదాన్ని చూస్తే అదే చేశాం. Day 47. Teleportation memory gate calibration successful. Memory packets can now be stored externally for up to 72 hours without any degradation. Ravi's algorithm handles error correction beautifully.
నువ్వు ఒక ఆల్గరిథం డిజైన్ చేసావా? ఏమో చేసే ఉంటా, కానీ చేసినట్టు నాకు గుర్తులేదు. The system works, but we are moving too fast. Ajay wants to wait for approval. Ravi says we can't wait. I'm documenting everything in case something goes wrong. ఇది నా హ్యాండ్ రైటింగే. ఐ వాజ్ ఎ రికార్డర్. అంటే మన ముగ్గురం ఒకే టీం. మెమరీ టెలిపోర్టేషన్లో వర్క్ చేశాం. అండ్ ఏదో తప్పు కూడా జరిగింది. మీరు ఒకవేళ ఇది వింటూ ఉంటే ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయిందని అర్థం. ఎక్స్ట్రాక్షన్ సిస్టమ్ మా మీదనే టెస్ట్ చేసుకున్నాం. మా సొంత మెమరీస్ని సేఫ్గా ఎక్స్ట్రాక్ట్ చేసి రిస్టోర్ చేయొచ్చు అనుకున్నాం, కానీ వీ వర్ రాంగ్. ఎక్స్ట్రాక్షన్ పనిచేసింది, కానీ రీస్టోరేషన్ డిడెంట్. రీఇంటిగ్రేషన్ ప్రాసెస్లో రీజనల్ మెమరీ పాత్వేస్ని ఏదో డ్యామేజ్ చేసింది. మనం లూప్లో స్టక్ అయ్యామనుకుంటా. దీన్ని ఫిక్స్ చేద్దామని ట్రై చేసిన ప్రతిసారి వి లూజ్ మోర్ మెమరీ. తర్వాత వి రీసెట్, వి వేకప్ కన్ఫ్యూజ్డ్ అండ్ మళ్ళీ ఇదంతా చేయాలి. ఇది ఒకవేళ మీరు ఫస్ట్ టైం వింటూ ఉంటే ఐఎమ్ సారీ, వి డిడ్ దిస్ టు ourselves. ఏమైంది? టేప్ ఆడిపోయినట్టుంది. పాత టేప్ అయి ఉండొచ్చు. ఒకసారి రివైండ్ చేసి మళ్ళీ ప్లీజ్. ఇది ఒకవేళ మీరు ఫస్ట్ టైం వింటూ ఉంటే ఐఎమ్ సారీ, వి డిడ్ దిస్ టు ourselves. షిట్, ఇది ఇంకా పనిచేయదు. ఇప్పుడు ఫిక్స్ చేయలేమా మనము? చెయ్యొచ్చు, కానీ రికార్డింగ్లో కొంత పాట పోతుంది. ఏ పాట పోతుంది? ఎక్కడ జామ్ అయిందో దాని తర్వాత పాట అంతా పోతుంది. తర్వాత ఏం చెప్పాను ఇంకెప్పుడు తెలుసుకోలేమా? వీ డిడ్ దిస్ టు అవర్ సెల్ఫ్ అని చెప్పావు, అది చాలు. దాంట్లో ఇంకేమన్నా ఉంటే వార్నింగ్స్ కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ? అలా అయితే పోయినట్టే. ఇంకా ఇంతకు అసలు మనం ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఉంటున్నాం? ఇక్కడైతే 18 డేస్ నుంచి మార్క్స్ ఉన్నాయి. మేబీ 18 డేస్ నుంచి ఉన్నామేమో. ఇక్కడ ఇంకా క్యాసెట్స్ ఉన్నాయి. డే 23. 3 వారాలుగా ఎక్స్ట్రాక్షన్ని స్టేబిలైజ్ చేద్దామని చూస్తున్నాం, కానీ అవ్వట్లేదు. అది ఆల్రెడీ ట్రై చేసా, కానీ పని చేయట్లేదు. నో యూస్. డే 57. ఈరోజు ఒక స్ట్రేంజ్ థింగ్ అబ్జర్వ్ చేశా. రవి అండ్ అజయ్కి నిన్న జరిగింది ఏది గుర్తు రావట్లేదు. ఈ ఎక్స్ట్రాక్షన్ మా బ్రెయిన్స్ని ఎఫెక్ట్ చేస్తుందేమో అని భయంగా ఉంది. ఏది టివు? టేప్ అయితే బాగానే ఉంది, ఏం డ్యామేజ్ అవ్వలేదు. మరి ఎందుకు పని చేయట్లేదు? ఎవరన్నా మధ్యలోనే రికార్డింగ్ ఆపేశారంటారా? మధ్యలోనే రికార్డింగ్ చేస్తే ఎందుకు ఆపేస్తారు? ఎవరన్నా మధ్యలోనే ఇంటరప్ట్ చేసి ఉండొచ్చు. దీని మీద నంబర్ వేసింది. 37 డేసా లూప్సా? చూద్దాం. నాకు ఎన్నో లూపో గుర్తులేదు. ఇంకా 30
40 తెలీదు. స్ప్రోలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ట్రై చేస్తున్నాం, కానీ ప్రతిసారి ఫెయిల్ అవుతున్నాం. ఎందుకంటే మనం ఏదో మిస్ అవుతున్నాం. ఏదో ఒక ప్యాటర్న్ ఉండే ఉంటుంది. ఒక్కసారి అది అలాంటి దొరికితే ప్యాటర్న్ మనం ఏం లేదు రవి. వీఆర్ బ్రోకెన్. అలా జరిగిపోయింది అంతే. దీన్ని ఫిక్స్ చేయలేము. దానికి కావాల్సిన నాలెడ్జ్ మనకు గుర్తులేదు. మేబీ ఫుల్ రీసెట్ గురించి ఆలోచిస్తే బెటర్ ఏమో. నో, గివ్ అప్ ఇవ్వడానికి నేను రెడీగా లేను. ఇది గివ్ అప్ ఇవ్వడం కాదు, ఇట్స్ మర్సీ. మన జ్ఞాపకాలని మొత్తం ఎరేస్ చేయడం మర్సీ అని అంటున్నావా? అది మనం ఇంతకుముందే చేసాం. మన మెమరీస్ని ఎరేస్ చేస్తూనే ఉన్నాం, కనీసం ఇలా. ఏంటది? రికార్డింగ్లో ఏదో అయినట్టుంది. ఆర్ మేబీ టేప్ ఏదైనా అయి ఉండొచ్చు. ఇలా అవ్వకూడదే. అన్లెస్ వాట్? రికార్డింగ్ డ్యామేజ్ కానీ కరెక్ట్గా అవుతే తప్ప ఇలా అయి ఉండదు. కరప్ట్ అంటే దేనివల్ల? ఏదైతే మన మెమరీస్ని కరప్ట్ చేస్తుందో దానివల్ల. ఆ ఎక్స్ట్రాక్షన్ సిస్టమ్ మనం రికార్డ్ చేస్తున్న టైంలో అది రన్ అవుతుందంటే అది మ్యాగ్నెటిక్ టేప్ని ఇంటర్ఫియర్ చేసి ఉండొచ్చు. సో ఈ రికార్డింగ్స్ యాక్యురేట్ కాకపోయి ఉండొచ్చు. నిజంగా జరిగిన వాటి డిస్టోర్షన్స్ అవ్వచ్చు. దే మైట్ బి ఫ్రాగ్మెంట్స్. అలా అయితే మనం విన్న దేన్ని నమ్మలేము. అసలు మనం దేన్ని నమ్మలేము. వెయిట్, ఇది ఫిజికల్ మ్యాటర్ని టెలిపోర్ట్ చేయడానికి సంబంధించిన ఈక్వేషన్స్ కావు. ఇది డేటా ట్రాన్స్ఫర్, ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్.
మెమరీస్ థాట్స్ రూపంలో స్టోర్ అవ్వవు. దోస్ ఆర్ ప్యాటర్న్స్, సిగ్నల్స్. మనం మనుషుల్ని టెలిపో చేయట్లేదు. వాళ్ళ మెదడులో ఉన్న వాటిని చేస్తున్నాం. అంటే అంటే మనం ఒక వ్యక్తి యొక్క మెమరీస్ని, ఐడెంటిటీస్ని ఎక్స్ట్రాక్ట్ చేసి టెలిపో చేయడానికి ఒక దారి కనుక్కున్నాం. డేటా ట్రాన్స్ఫర్ లాగా. ఒకరి నాలెడ్జ్ని టెలిపోర్ట్ చేయొచ్చు అంటే ఒక ప్రోగ్రామబుల్ ఆర్మీని సృష్టించవచ్చు. మొత్తం ప్రపంచాన్ని రూల్ చేయొచ్చు. దట్స్ డేంజరస్. ఇది తప్పుడు చేతిలో పడితే ఏం జరుగుతుందో కూడా ఊహించలేం. అందుకేనేమో ఇక్కడున్నాం, ఏమీ గుర్తు లేకుండా. మనల్ని మనమే లాక్ చేసుకున్నాం. ఆ టెక్నాలజీని ప్రొటెక్ట్ చేయడానికి. లేదా ఈ లోకాన్ని దీని నుండి ప్రొటెక్ట్ చేయడానికి అయి ఉండొచ్చు. అంటే ఇవే అన్నమాట మనం వాడింది రీసెట్ అవ్వడానికి. ఒకసారి చూడండి, ఇందులో మనం ఏదో హెల్ప్ కోసం ట్రై చేసాం, కానీ మనకి ఏ ఫోన్ నెంబర్స్, అడ్రసెస్ గుర్తులేమని రాస్తుంది. సో వీఆర్ ట్రాప్డ్ హియర్. ఈ రూమ్లోనే కాదు, ఇన్ అవర్ ఓన్ హెడ్స్. మనం బయటపడడానికి ఏదో ఒక దారి ఉండే ఉంటుంది. మనం రీస్టోర్ చేయగలిగే ఏదో ఒక బేస్ లైన్ మెమరీ ఉండే ఉంటుంది. ఇదంతా చూస్తుంటే మనం అదే ట్రై చేస్తాం అనిపిస్తుంది కొన్ని వారాలుగా. కానీ ఇక్కడ ఇరుక్కుపోయాం. మేబీ మనం ఏదో మిస్ అవుతున్నామేమో. మేబీ ఇవన్నీ దీన్ని ఫిక్స్ చేయలేమేమో, సరిదిలేని తప్పు చేశామేమో. ఏమో, నాకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు. నేను చేసింది నేనే చూస్తున్నా కూడా నాకేం అర్థం అవ్వట్లేదు. న్యూరల్ పాత్వేస్ గురించి నా సొంత నోట్స్ చూస్తుంటే ఏదో తెలియని భాషలాగుంది. మనం చేసింది మనల్ని లాగేసుకుంది. ఈ ప్రపంచానికి మనం ఉన్నామో లేమో కూడా తెలీదు. ఓకే, లాజికల్గా ఆలోచిద్దాం. ఇది మనమే కనుక చేసుంటే, ఒక 30-40 సార్లు లేచి ఉంటే, మరి మన పాత వర్జన్స్ ఏం కనుక్కొని ఉంటారు? వాళ్ళు మన కోసం ఏదో ఒకటి వదిలిండాలి. క్లూస్ లాంటిది ఏమన్నా? ఈ టేప్స్, ఆ నోట్స్, ఇవన్నీ క్లూసేగా. కానీ దీంట్లో ఏవి మనకి పనికిరావు. వీటన్నిటిలో మనం ప్రయత్నించామని, ఫెయిల్ అయ్యామని మాత్రమే ఉంది. దెన్ మేబీ వీళ్ళు దీనికి సొల్యూషన్ లేదని రియలైజ్ అయ్యారేమో. నో, దాన్ని నేను యాక్సెప్ట్ చేయను. ఒకసారి చుట్టూ చూడజేయి. ఆ సిరెంజ్లు చూడు ఎన్ని వాడాము. మన ప్రతి వర్జన్ దాన్ని ఫిక్స్ చేయడానికి ట్రై చేసింది, కానీ ఇంకా ఇక్కడ ఉండిపోయాం. వెయిట్, మనం దీన్ని తప్పుగా ఆలోచిస్తూ ఉంటే, ఒకవేళ ఈ లూప్ కాన్సెప్ట్ అనేది మాల్ ఫంక్షన్ కాకుండా ఇంటెన్షనల్ అయి ఉంటే? ఇంటెన్షనలా? ఎవరి వల్ల? మనమే. మేబీ టెక్నాలజీని ప్రొటెక్ట్ చేయడానికి మనమే సిస్టమ్ని డిజైన్ చేసి ఉంటే? దేని నుంచి ప్రొటెక్ట్ చేయడానికి? దొంగలిచ్చపడకుండా ఆర్ మిస్యూజ్ చేయకుండా. ఇది ఎంత డేంజరస్సో మనమే రియలైజ్ అయ్యి ఇది ఎవరి చేతిలోకి వెళ్ళకూడదని మనల్ని మనమే ఇక్కడ లాక్ చేసుకున్నాం. ఇట్స్ జస్ట్ ఎ థియరీ కృష్ణ. ఒకవేళ మనం అలా లాక్ చేసుకొని ఉండుంటే మనం ఇదంతా చేసినట్టు ఎందుకు గుర్తులేదు? ఎందుకంటే ఈ లూప్ దాన్ని ఎరేస్ చేసింది. ఐ థింక్ దట్స్ ద హోల్ పాయింట్. ఎందుకని గుర్తులేదు కాబట్టే మనం బయటపడలేకపోతున్నాం. సో మన ఓన్ సెక్యూరిటీ మెజర్లో మనం ట్రాప్ అయి ఉన్నామంటారు. దీన్ని ఓవర్ రైడ్ చేయడానికి
ఏదో ఒక కీ ఉండే ఉండాలి. ఇంకా నా వల్ల కాదు. ఇంకెక్కువ ఆలోచిస్తే నా బ్రెయిన్ 2 ముక్కలయ్యేలాగుంది. సేమ్, నాకు కూడా ఏదో వాయిడ్లో వెతుకుతున్నట్టుంది. ప్రాబబ్లీ అవి సైడ్ ఎఫెక్ట్స్ అయి ఉండొచ్చు. ఆ ఎక్స్ట్రాక్షన్ మన కాగ్నిటివ్ ఫంక్షన్స్ని డ్యామేజ్ చేసాయి. అంటే ప్రతి లూప్కి మనం ఇంకా డమ్ అవుతున్నామా? అయి ఉండొచ్చు. దీన్ని సాల్వ్ చేయడానికి మనం సరిగ్గా ఆలోచించకపోతే ఏం లాభం ఇంకా? వాట్స్ ద ఫకింగ్ పాయింట్? ఇక్కడ పాయింట్ మనం ట్రై చేస్తుండడం. ఎన్ని రోజులని? మన బ్రెయిన్ చనిపోయేదాకానా? నీ దగ్గర ఇంకో బెటర్ ఆప్షన్ ఉంటే చెప్పు. ఉంది. ఇదంతా ఆపేద్దాం. దేని ఆపుదాం? ప్రయత్నించడమా? ఆ సీరమ్స్ ఇంజెక్ట్ చేసుకోకుండా, రీసెట్ అవ్వకుండా ఈ సైకిల్ని మొత్తం ఆపేద్దాం. ఆపి ఏం చేద్దామని? తెలీదు, కానీ అలా రీసెట్ అవ్వడం కంటే ఇదే బెటర్ అనిపిస్తుంది. అజయ్ చెప్పేది కూడా కరెక్టే. ప్రయత్నించడం గురించి అనట్లేదు, రీసెట్ గురించి అంటున్నా. ఎందుకంటే రీసెట్ అయిన ప్రతిసారి మన బ్రెయిన్స్కి మెల్లమెల్లగా డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు ఏమంటున్నావు? ఈసారి రీసెట్ అవ్వకుండా మనకు తెలిసిన విషయాలతో ఇలానే ఉందాం. మేబీ మెల్లమెల్లగా మన బ్రెయిన్స్ హీల్ అవ్వచ్చేమో. ఆర్ మేబీ మెల్లగా పిచ్చలం కూడా అవ్వచ్చేమో. బట్ అలా అయినా కూడా మన గుర్తైతే ఉంటుంది కదా. మనకి ఇంకో ఆప్షన్ ఉంది. ఇది పార్షల్ రీసెట్ కాదు, ఫుల్ మెమరీ వైప్. అంటే ఓన్లీ ఎక్స్పెరిమెంటే కాదు, మనం ఎవరం, ఏం చేసాం, ప్రతిదీ మర్చిపోతాం, మన పేర్లతో సహా. అన్నీ మర్చిపోతే ఎలా మరి? కానీ మనం ఏం చేసాము, ఏం కోల్పోయాము, ఇవన్నిటి నుంచి ఫ్రీ అవుతాంగా. అలా ఏమీ గుర్తుండకపోతే వి వుడ్ బి నో వన్, జస్ట్ బాడీస్ విత్ నో హిస్టరీ. దానికంటే ఇప్పుడున్న పరిస్థితి మంచిగా ఉందా చెప్పు? మేబీ నాకు ఒక ఫ్యామిలీ ఉందేమో. వాళ్ళ మొహాలు గుర్తులేవు, కానీ ఐ కెన్ ఫీల్ సంథింగ్. నా కోసం ఎవరో ఉన్నట్టు, ఎవరో వెయిట్ చేస్తున్నట్టు. అది కూడా ఒక ఫాల్స్ మెమరీ ఉండొచ్చు, ఎవరికి తెలుసు? రవి వద్దు. నేను సీరియస్గానే చెప్తున్నా అజయ్. ఇప్పుడు నువ్వు ఫీల్ అయ్యే ప్రతిదీ నిజమా నువ్వు ఎలా చెప్పగలవు? బికాజ్ ఐ ఫీల్ ఇట్. ఫీలింగ్స్ అండ్ ఫ్యాక్ట్స్ అజయ్. ఫక్ యువర్ ఫ్యాక్ట్స్ రవి. నన్ను మంచిగా ఉంచేది ఫీలింగ్స్ మాత్రమే. గొడవ పడ్డాం ఆపండి. ఈ లూప్ చేసేది ఇదే, మనం గొడవ పడేలా చేస్తుంది, ఒకరికొకరు అగేన్స్ట్ అయ్యేలాగా. మేబీ దిస్ ఇస్ హూ వి ఆర్. ప్రతి లోపల ఇలాగ కూడా పడ్డాం మేము. అయి ఉండొచ్చు, బట్ నౌ వీ నీడ్ టు డిసైడ్ టుగెదర్. ఏం డిసైడ్ చేయాలి? రీసెట్ అవుదామా, అన్నీ తెలిసి ఇలానే ఉందామా, లేదా ఫుల్ వెబ్ తీసుకుందామా? నేనైతే ఫుల్ వైప్ అని అంట. అఫ్ కోర్స్ నువ్వు అదే అంటావు. అన్నిటికంటే ఎక్కువ నీకు లాజికే కావాలిగా. ఇప్పుడు ఇది ఆపాలంటే ఇది ఒక్కటే సొల్యూషన్. దాన్ని లొంగిపోవడం అంటారు, సొల్యూషన్ కాదు. దాన్ని నువ్వేమన్నా అనుకో, ఐఎమ్ టైర్డ్ ఆఫ్ సఫరింగ్. ఈ మూడు కాకుండా మనకు 4వ ఆప్షన్ ఉంటే? అలాంటిది ఏం లేదు. వాట్ ఇఫ్ ఇప్పటికిప్పుడు మనం సిస్టమ్ని రిబిల్డ్ చేయగలితే ఫ్రమ్ స్క్రాచ్? మన దగ్గర నోట్స్ ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ ఉంది, చేయొచ్చు కదా. ఒకసారి ఆ నోట్బుక్స్ అన్నీ చూడు. మన ప్రతి వర్జన్ దీన్ని రీబిల్డ్ చేయడానికి ట్రై చేసింది, కానీ నో యూస్. వాళ్ళు డ్యామేజ్డ్ మెమరీస్తో ట్రై చేశారు కాబట్టి రాలేదేమో. మనం మన ఫ్రాగ్మెంటెడ్ మెమరీస్తో ట్రై చేస్తే? మనం ఒకరికొకరు సరిగా తెలీదు. అలాంటిది మన ముగ్గురం ఒకటే పేజ్ మీద మనం ఎలా నమ్మాలి? అందుకే ఎవిడెన్స్ని నమ్ముదాం. ఈ టేప్స్ని బట్టి చూస్తే మనం కలిసి పనిచేసామని అర్థమవుతుంది. ఇక్కడ ఉన్న నోట్స్ కన్ఫర్మ్ చేస్తున్నాయి. మనం వీటన్నిటితో రీక్రియేట్ చేయగలితే? అలా అవ్వదు. చేస్తే కానీ నీకు తెలియదు కదా.
నాకు తెలుసు వాట్ ఎవర్ వీ హ్యావ్ బిల్ట్ ఇట్స్ గాన్. దాన్ని తీసుకురాలేము. ఇక డిసైడ్ అయిందిగా, ఫుల్ వైప్. నేను అలా ఏం చెప్పలేదు. అది తప్పనికి ఇంకో ఆప్షన్ లేదు. అసలు ఏమీ చేయకుండా ఇలానే ఉండిపోవచ్చు తెలిసిన విషయాలతో. ఉంటావు సరే, కానీ ఎన్ని రోజులని? మన బ్రెయిన్స్ డెడ్ అయ్యేదాకానా? తెలీదు, కానీ విట్ స్టిల్ బి అస్. మనం మనలాగా లేవు, వీఆర్ ఫ్రాగ్మెంట్స్. కరెక్టే. ఏంటి? మనం మనలాగా లేము. మన పాత వర్షన్స్ యొక్క ల్యాబ్రాట్స్లో ఉన్నాం. మేబీ మర్చిపోవడం మనకి మనం ఇచ్చుకునే పీస్ అవుతుందేమో. వాట్ ద ఫక్? అజయ్, ఈ రూమ్లో మనం ఎన్నో వారాల నుంచి ఉంటున్నాం, నెలలు కూడా అయి ఉండొచ్చు. ఎన్నో తెలుసుకున్నాం, ఎన్నో ట్రై చేసాం, కానీ కన్ఫ్యూజన్తో ఇంకా ఇంకా సఫర్ అవుతూ ఇక్కడ ఉండిపోయాం. అంటే ఏంటి, గివప్ ఇచ్చేద్దామంటున్నావా? వీ చూస్ పీస్, దట్స్ నాట్ గివింగ్ అప్. రియాలిటీని యాక్సెప్ట్ చేస్తున్నాం అంతే. చా, ఇవి మనలో ఎవరో గీసారు కౌంట్ చేస్తూ. మేబీ బై. కానీ ఏం సాధించాం? ఇంకా ఇక్కడే ఉన్నాంగా. నువ్వు ఇదంతా మర్చిపోవడంతో నిజంగానే బెటర్ అవుతుంది అనుకుంటున్నావా? లేదు, కానీ సిచ్యువేషన్ ఎంతకంటే వర్స్ట్ అవుతానని మాత్రం నాకు అనిపించట్లేదు. ఒకవేళ స్పృహలోకి వచ్చిన తర్వాత ఇదంతా మళ్ళీ చేస్తే బ్లాంక్గా ఇదే రూమ్లో ట్రాప్ అయి ఉంటాంగా. దెన్ అట్లీస్ట్ మనం ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యామని మాత్రం గుర్తుండదుగా. ఓకే, ఓకేనా? నేను అలసిపోయాను. ఇప్పుడు జరిగేదంతా ఆపడానికి ఇదొక్కటే దారంటే నాకు ఓకే. దెన్ వీఆర్ అగ్రీడ్. ఫర్ ద రికార్డ్, ఐఎమ్ సారీ. ఇదంతా జరగడం గల కారణంలో నేను ఉన్నందుకు. కాదు, ఇది మన ముగ్గురు వల్ల జరిగింది. దీనికంటే ముందు మనం మంచోళ్ళనే అంటారా? తెలీదు. ఐ హోప్ వీవర్. మనం ఏమైనా నోట్ పెడదామా? మన నెక్స్ట్ వర్షన్స్ ఇబ్బంది పడుకుని ఉంటారు. ఏమని పెడతావు? ఇట్స్ నాట్ యువర్ ఫాల్ట్. ఎందుకంటే ఇది అజయ్, రవి, కృష్ణ చేసిన మిస్టేక్. అందులో మనం సఫర్ అవుతున్నాం. సో టెక్నికల్గా ఆలోచిస్తే ఇట్స్ నాట్ అవర్ ఫాల్ట్. రెడీయా? రెడీ. ఇంజెక్ట్ చేసుకున్న తర్వాత ఏమవుతుంది అనుకుంటున్నారు? అసలు మళ్ళీ లేస్తామా? ఓన్లీ వన్ వే టు ఫైండ్ అవుట్. ఆన్ 3. ఆన్ 3, 3, 2, 1.
Room 106, session log, loop 37, completed. సబ్జెక్ట్స్ ఇద్దరు ఏ రెసిస్టెన్స్ లేకుండా బేస్లో నెరేటివ్ని యాక్సెప్ట్ చేశారు. అప్రాక్స్గా 246కి ఎమోషనల్ ఎగ్జాస్షన్ రీచ్ అయ్యారు. సైకిల్ని టర్మినేట్ చేయడానికి తీసుకున్న డెసిషన్ వాలంటరీ. ప్రీవియస్ లూప్స్తో కంపేర్ చేస్తే టెలిపోర్టేషన్ గేజ్ స్టెబిలిటీ 4% ఇంప్రూవ్ అయింది. ఒరిజినల్ ఆల్గరిథం డిజైన్తో సబ్జెక్ట్ ఆర్లో ఎర్రర్ కరెక్షన్ ప్యాటర్న్స్ కనిపించాయి. ప్రీవియస్గా డాక్యుమెంట్ చేసిన బయాలజికల్ థ్రెషోల్డ్స్ని సబ్జెక్టే వర్బలైజ్ చేసింది. ఎక్స్ట్రాక్షన్ yield moderate, recommend continuation. Subject show cognitive decline, estimating 8 to 12 additional loops before permanent neural damage. Physical condition deteriorating but stable. Psychological condition complaint. Resistance patterns అయితే ఏం కనిపించలేదు. అక్కడ పెట్టు. మళ్ళీ అదే కంక్లూజన్కి వచ్చారా సార్? సబ్జెక్ట్ ఆర్ స్లైట్ వేరియేషన్ చూపించాడు. సబ్జెక్టే ఈసారి ఎక్కువసేపు ఎస్టేట్ అయ్యాడు. ఏమన్నా కొత్త అప్డేట్ సార్? యా, మొత్తానికి సబ్జెక్ట్ ఆర్ ట్రాన్స్ఫర్కి ముందు మెమరీ ప్యాకేజ్ని సపరేట్ చేయాలని చెప్పాడు. ప్రోగ్రెస్ ఉంది. ఇంకా ఎన్ని సైకిల్స్ మిగిలి ఉన్నాయంటారు సార్? 8 మేబీ 10 అంతే, అంతకుమించి బతకరు. 37 లూప్స్ వరకు సర్వైవ్ అయ్యారంటే బ్రెయిన్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ అండ్ హైలీ ఎఫిషియెంట్. మన దగ్గర మెమరీ ఎరేస్ చేసే టెక్నాలజీ ఉన్నా వీఆర్ ఏబుల్ టు డూ జీరో షిట్. అట్లాంటిది వీళ్ళిద్దరే మెమరీ టెలిపోర్టేషన్ టెక్నాలజీని కనుక్కున్నారు అండ్ వీ వాంట్ దట్. మరి ఇన్ని లూప్స్ ఎందుకు పడుతున్నాయి సార్? థింక్ ఆఫ్ ఎ ర్యాబిట్. అదొక ట్రాప్ హోల్లో పడినప్పుడు బయటికి రావడానికి చాలా ట్రై చేస్తుంది. ఎన్ని హర్డిల్స్ వచ్చినా, ఇలాంటి సిచ్యువేషన్స్ అయినా, ఇంత బ్రుటాలిటీకి దారి తీసినా, జస్ట్ లైక్ దోస్ ర్యాబిట్స్, అజయ్ అండ్ రవి వాళ్ళ కాన్షియస్ బౌండరీని ఎక్స్పాండ్ చేస్తూనే ఉన్నారు. ఈవెన్ ఇఫ్ యూ లూజ్ దెమ్, మనం కలెక్ట్ చేసిన డేటాతో రవి అజయ్ల ఆర్మీని సృష్టించవచ్చు. సేమ్ నెంబర్ ఆఫ్ ఐడియాలజీస్, ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్. అయితే ఆ రిమైనింగ్ 10 పాసిబుల్ లూప్స్ కూడా కంప్లీట్ అవుతే వీ కెన్ రూల్ ద డ్యామ్ వరల్డ్. ఎగ్జాక్ట్లీ. ప్రాజెక్ట్ స్పెసిమెన్ కనుక సక్సెస్ అవుతే వీ కెన్ రూల్ ద హోల్ వరల్డ్. ఎంత పెద్ద హైరార్కీనైనా కుప్పట్లోకి తీసుకోవచ్చు. అండ్ అదంతా అవ్వాలంటే వీ నీడ్ దీస్ ర్యాబిట్స్. వీళ్ళు లూప్లో ఉన్నంత వరకు, వాళ్ళ బ్రెయిన్ ఫంక్షన్ అవుతున్నంత వరకు, వాళ్ళ ఎవ్రీ మైన్యూట్ యాక్షన్ మ్యాటర్స్ టు అస్. సార్ ఇది నెక్స్ట్ లూప్ ఇంకో 6 అవర్స్లో స్టార్ట్ అవుతుంది. కొంచెం రెస్ట్ తీసుకోండి సార్.
రూమ్ ఎన్వైర్న్మెంట్ ఇనీషియల్ కండిషన్స్కి రీస్టోర్ అయింది. యాడెడ్ అడిషనల్ ఫెయిల్యూర్ డాక్యుమెంటేషన్. సబ్జెక్ట్స్ ఇద్దరు ఇంకొక 6 అవర్స్లో రియాక్టివేట్ అవుతారు.